ఈరోజు ఆర్మూర్ బ్రాంచ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది. ఈ ఫేర్వెల్ పార్టీని ఇచ్చేసిన 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులకు మరియు ఆర్మూర్ బ్రాంచ్ ఉపాధ్యాయ బృందానికి, ఈ ఆర్మూర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ మరియు ఏవో హోల్ టీం ఇద్దరికి కూడా ఈ కార్యక్రమ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని పై చదువుల కోసం పైకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 10th క్లాస్ ఎవరైతే వెళ్ళడం జరుగుతుందో 10th క్లాస్ పాస్ అయ్యి ఆ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. వాళ్ళ లైఫ్ మంచి లైఫ్ పొందాలని ఆశిస్తూ, మరియు 9th నుంచి 10th వస్తున్న విద్యార్థులకు కూడా కంగ్రాచులేషన్. వీళ్ళు 10th వస్తున్నారు కాబట్టి సీరియస్నెస్ పెంచుకొని సీరియస్గా స్టడీ చేసి 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. స్పెషల్గా ఇప్పుడు 10th క్లాస్ అవుతున్న విద్యార్థులకు చెప్పే ఉద్దేశం ఏంటంటే చాలా క్రూషియల్ టైం అండి ఇది. ఈ టైంలో మీరు సీరియస్గా స్టడీ చేసి మీ పేరెంట్స్కు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. ఎందుకోసం అంటే మనం నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడతాం. మన రిజల్ట్ అనేది 10th క్లాస్ వరకే వస్తుంది, బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి. బీ సీరియస్. 19 రోజులు అంటే 90 డేస్ మాత్రమే మీ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి ఈ 19 రోజులు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సీరియస్గా స్టడీ చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. మీ పేరెంట్స్కు మరియు మీ పాఠశాలకు మీ టీచర్స్ అందరికీ కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ, ఇంకొకసారి ఈ కార్యక్రమం చేసిన ప్రెస్ మిత్రులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈ కార్యక్రమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సార్ దీన్ని ఎట్లా అత్తరా అట్టుకుంటా. నీకెంత వచ్చినాయిరా? 9. పూజ 48 మార్కులు. మీ ఫీజు పెడతారా బాల్ ఫీజు పెడతాం? మీ ఫెయిల్ బాల్ ఫెయిల్ మనం కొడుతున్నారు కొడతలేదు సార్. ఏం చెప్తున్నారా? మీ ఫీజు పెడతారా బాల్ ఫీజు పెడతాం? మీ ఫెయిల్ బాల్ ఫెయిల్ మనం కొడుతున్నారు కొడతలేదు సార్. అర్థం కాలేదా? మీరు ఎప్పుడు కూడా మాకు ఏం అర్థం తెలుసు సార్. ఇంటనే మీ ఫీజు పెడతారా బాల్ ఫీజు పెడతాం? మీ ఫీల్ బాల్ ఫెయిల్ మనం కొడతలేదు సార్. నేను స్కూల్ రానప్పుడేమో హెడేక్ అయినా కొడతారు, ఫీవర్ అయినా కొడతారు, స్టమక్ పెయిన్ అయినా కొడతారు, లెగ్ పెయిన్ అయినా కూడా కొడతారు. అదే వాళ్ళనేమో స్టమక్ పెయిన్ కనగానే అయ్యో పర్లేదమ్మా ఇంట్లో ఉండడమ్మా అంటారు. అదేం సార్, మేము గేట్ బయట ఫోటో కొడతారు, గ్రౌండ్లో ఫోటో కొడతారు, క్యాంటీన్ కాడ ఫోటో కొడతారు, టాయిలెట్ కాడ ఫోటో కొడతారు. అసలు టాయిలెట్ కాడ పో. అదే వాళ్ళనైతే వాష్రూమా అయ్యో నేను పట్టుకోతావా అని అంటారు. అదేం సార్ వివక్ష కాదు. ఇట్లా రానా? లెసన్ ఆమె చెప్తలేదు, ఇది కూడా ఆమె చెప్పండి. ఇప్పుడు వదులుతుంది, ఇప్పుడు రాకపోతాడు. ఇట్లా రా.
ఉంటుంది ఆశిస్తే వాళ్ళ నాయనకి చదువురా, వాళ్ళ అమ్మకి చదువురా, అయినా 100కి 100 వచ్చినాయి. నీకు మాత్రం కీపింగ్ రోజులు కావాలి డాడీ. మమ్మీ చెప్పు మమ్మీ. కావాలైనా సిగ్నేచర్ కావాలి. కరెక్ట్. 97 బెట 100 వస్తే బాగుంటుండేగా. తెలుగు 67. ఏంది బెట మీ అందరికీ ఎందుకు లాంగ్వేజెస్లో తక్కువ వస్తున్నాయి? అంటే డాడీ అది లాంగ్వేజెస్ కదా, అంటే మాకు క్లాసింగ్ కూడా అయితే లేదు సరిగ్గా. ఓహో, అంటే 67 నువ్వే హైయెస్టా? కాదు డాడీ. వదిలే ఏడో. నేనేం ఏడుస్తాను డాడీ. నువ్వు ఏడుస్తావు బెట. నేనేం ఏడుస్తాను డాడీ. బెట నువ్వు ఏడుస్తావు. నేను ఏడుస్తాను. నువ్వు పో బెట, ఏడుస్తావు అది. ఒకటి 2 డాడీ భయం అవుతుంది డాడీ. డాడీ 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 వినిపిస్తుందా? సన్నగా దిగరా ఇట్లు వడ. నీ మమ్మీకి నేను భయపడుతున్నా. కనెక్షన్ కావాలా? డబ్బులు 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 కావాలా నాయనా? ప్రభు నీకు ఎన్ని వచ్చినాయినా మ్యాథ్లో? ఒక మార్క్ కావాలా నీకు? వీడు తీసుకో. ఇస్తావా? నీకు వచ్చిన ఒక మార్క్ కూడా ఇస్తావా నువ్వు? ఫోన్ చేద్దాం. భక్తులారా నేను పాడతాను బాబు కొడతారు. పోయి 80 గోల్డ్ గోల్డ్ లేకపోతే మా కోరు సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తుల. పేపర్లు వచ్చినాయి. పేపర్ పెట్టరా? రాసినారా? ఏం రాసినారా? రూల్ నెంబర్ పేరు. అరే బాగా చూస్తున్నావురా? అన్ని సబ్జెక్టు పేపర్లు పట్టుకొచ్చిన చాలా బాగా రాసినారు. నాన్న ప్లస్ నాన్న అంటే ఏం రాసినారా? పెద్దనాన్న. మీకు తెలిసిన కులాల గురించి రాయమంటే శ్రీకాకుళం. ఇది అయినట్టు మీకు తెలిసిన జిల్లాల గురించి రాయమంటే ఘాట్ జిల్లా.
చెప్పండి మిమ్మల్ని సార్ కొడుతున్నాడా ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తా జయశిక్ష ఏంటి సార్ మీ పిల్లలు ఇద్దరు కొడుతున్నారంట ఇప్పుడు కొడతాను ఇది యూట్యూబ్ ట్యాంక్ చేస్తాను సూపర్ రా ఎవరు ట్యాంక్ చేయాలి అర్థం కాక మస్తు చేస్తారని చెప్పిన రానన్నా హలో రమణ సార్ అంటే మీరేనా అవును కాస్త బయటకు వెళ్ళండి హాయ్ స్టూడెంట్స్ మళ్ళా ప్రాంక్ కొత్త సార్ నేను ఢిల్లీ నుంచి ఆఫీసర్ బాధల కోసం పోరాడతా ఈసారి మిమ్మల్ని ఏమన్నా వేధిస్తున్నా ఆ సార్ కొట్టాడు తిట్టాడు చాలా ప్రేమగా తీసుకుంటాడు అవునా ఏంటో చూడండి మీకు మంచి కాంప్లిమెంట్ వచ్చింది సార్ ఆయన నిజానికి ఈ స్కూల్ నుంచి ఈ సంవత్సరం నేను తీసేయాలి కానీ నీకు 5 ఏళ్ళు ఇక్కడే ఫిక్స్ థ్యాంక్ యూ పులి థ్యాంక్ యూ కమాన్ ఒక 5 years మనమే హ్యాపీ ఉందాం రే మంచి కాంప్లిమెంట్ వచ్చినందుకు ఇప్పుడు ఫెయిల్ చేస్తుందా